హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో 10వ అధ్యాయంలో వశిష్ఠుడు జనకునితో చెప్పిన అజామిలుడు పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈ కథలో తెలుసుకుందాము. వశిష్ఠుడు 10వ రోజు కథను ప్రారంభించబోతూ ఉండగా జనకుడు వశిష్ఠుల వారితో, ఓ మునిశ్రేష్ఠ, అజామిలుడు ఎవరు? అతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? పూర్వజన్మలో అతను ఎటువంటి పాపాలు చేశాడు? విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని వెళ్లిన తరువాత ఏమి జరిగింది? దయతో వివరించండి అని ప్రార్థించగా ఆ మునిశ్రేష్ఠుడు జనకునితో ఇలా పలికాడు. వశిష్ఠుడు జనకునితో, ఓ జనక, విష్ణుదూతలు అజామిలుడిని వైకుంఠానికి తీసుకుని వెళ్లిన తరువాత యమదూతలు నరకమునకు వెళ్లి యమధర్మరాజుతో, ప్రభు, మేము అజామిలుడిని తీసుకురావడానికి వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు వచ్చి వారిని వైకుంఠానికి తీసుకుని వెళ్లారు అని భయపడుతూ చెప్పారు. అప్పుడు యముడు ఆశ్చర్యముతో, ఔరా, ఎప్పుడు ఇలా జరగలేదు, ఇందుకు కారణం ఏమై ఉంటుందని తన దివ్య దృష్టితో చూడగా నారాయణ మంత్రం మహిమ వల్లనే అజామిలుడు వైకుంఠం ప్రాప్తి కలిగిందని గ్రహించి, ఆహా, నారాయణ మంత్రం ఎంత గొప్పది, తెలిసి గాని తెలియక గాని స్మరిస్తే ఎంతటి పుణ్యం అని అనుకుంటాడు. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు. అతడు తన అపరూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను గర్విష్టి అయి, వ్యభచారి అయి, శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివునికి ధూపదీప నైవేద్యాలు పెట్టక దుష్ట సావాసములు మరిగి విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి శివునికి ఎదురుగా పాదాలు పెట్టి పడుకునేవాడు. శివాలయ అర్చకునికి ఒక పేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె ఎంతో అందమైనది. అందుచేతనే ఆమె భర్త ఆమెను ఏమీ అనకుండా పగలంతా భిక్షాటన చేసి ఊరూరు తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చేవాడు. ఒకనాడు అతను పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద బియ్యం మూటతో కూరల సంచితో వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని అడగగా ఆమె అతనిని చీదరించుకుని వీటినిపై మనసుతో భర్తను కన్నెత్తి కూడా చూడలేదు. అంతటితో అతను ఆమెను కోపగించుకోగా ఆమె అతనిని కర్రతో కొట్టి బయటకి నెట్టివేసింది. అంతటా ఆ బ్రాహ్మణుడు భార్యపై విసుగు చెంది దేశాలు పట్టిపోయాడు. ఇక్కడ ఆమె మాత్రం విటులను ఆకర్షించడమే పనిగా పెట్టుకుని నీచమైన జీవితం గడపసాగింది. కామాంధురాలై శివాలయ అర్చకుని కూడా వశపరుచుకుంది. ఒకనాటి ఉదయం రాత్రంతా అర్చకునితో గడిపి ఇంటికి వచ్చిన తరువాత ఆమెలో పశ్చాత్తాపం మొదలైంది. ఒక కూలివాణిని పిలిచి కొంత ధనం ఇచ్చి తన భర్త జాడను తెలుసుకుని రమ్మని పంపించింది. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటికి రాగా అతనికి ఎదురు వెళ్లి పాదములపై పడి తనను క్షమించవలసిందిగా ప్రార్థించింది. అప్పటి నుంచి ఆమె తన మంచి ప్రవర్తనతో తన భర్త మనసును గెలుచుకుంది. కొంతకాలానికి శివాలయ అర్చకుడుకు భయంకరమైన వ్యాధి సంక్రమించి మరణించాడు. నరకానికి వెళ్లిన అతడు ఎన్నో నరక బాధలు పొంది మరలా సత్యవ్రతునికి కుమారుడిగా అజామునుడిగా పుట్టి కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతార్చన చేసి ఉన్నందున అవసాన సమయమునందు నారాయణ నామస్మరణ చేత వైకుంఠానికి వెళ్ళాడు. బ్రాహ్మణుడి భార్య అయిన ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయింది. అనేక యమబాధలు అనుభవించిన తరువాత ఒక మాలవాని ఇంట జన్మించింది. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమని తెలుసుకొని ఆ పిల్లను అడవిలో వదిలిపెట్టి వచ్చాడు. ఇంతలో దారిని పోయి ఒక విప్రుడు ఆ పిల్ల ఏడుపు విని జాలిపడి తన ఇంటి దాసికి పెంచమని ఇచ్చాడు. ఆ పిల్లయే అజామిలుని ప్రేమించిన ఎరుకల పిల్ల. ఇది వారి పూర్వజన్మ వృత్తాంతం అని వశిష్ఠుడు జనకునితో చెప్పాడు. కావున
నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించి దాన ధర్మములు చేసి శ్రీహరి కథలను విని కార్తీక మాస వ్రతం చేయటం వల్ల ఇహపర సుఖాలను పొందుతారు అని వశిష్ఠుడు జనకునితో చెబుతూ 10వ రోజు కథను ముగిస్తాడు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహాత్యం 10వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.